రివర్ థేమ్స్ ఆఫ్ ఇండియా అని మన మూసీ నదికి పేరుంది. హైదరాబాద్ నడి మార్గం నుంచి వెళ్లే ఈ నది ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది? దగ్గర నుంచి వెళ్తే ముక్కు పుట్టాలు అదిరిపోతాయి. ప్రశాంతమైన గాలి లేదు. జీవం కోల్పోయి ఒక మురికి కూపంగా మారిపోయింది ఈ నది. ఈ నది ఇలాగే ఉంటే మరింత సమస్యలు ఖాయం. ఇదో మురికి నది అన్న సందేశం కూడా వెళుతుంది. అయితే ఈ పరిస్థితిని మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్గా తీసుకుంది. మూసీ దశ మార్చేయాలి అనుకుంటుంది. ఇన్నాళ్ళు జరగని పని ఇప్పుడు సీరియస్గా చేసేందుకు సిద్ధమైంది. మూసీ నది దశ తిరిగేలా మాస్టర్ ప్లాన్. మురికిని భరించిన నదికి పూర్వ వైభవం. మూసీ పరివాహకం అభివృద్ధికి చర్యలు. అనంతగిరి కొండల్లో పుట్టి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిసేదాకా సాగే మూసీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. లండన్లో థేమ్స్ నది ఎలాగో హైదరాబాదులో మూసీ అలా. థేమ్స్ ఆఫ్ ఇండియా అని మూసీ నదికి పేరు. నిజాం కాలంలో ఓ వెలుగు వెలిగిన మూసీ నది ఇప్పుడు జీవం కోల్పోయి కనిపిస్తోంది. చెత్తా చెదారం, మురుగు, వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు, మెడికల్ వేస్టేజ్ ఒక్కటేమిటి, మూసీలో కలవని చెత్త లేదు. అందుకే నది అంతా జీవం కోల్పోయింది. మురుగునాళాగా మారిపోయింది. మూసీ అంటే మురికే అన్నంతగా పేరు పడిపోయిందంటే దీని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లు పాలకులు ఈ నదిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మూసీ స్వరూపమే మారిపోయింది. కానీ ఆ పరిస్థితిని మార్చాలని తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయ్యింది. మాటలు కాదు, చేతల్లో పని చూపించేందుకు సిద్ధమైంది. థేమ్స్ ఆఫ్ ఇండియా అన్న పేరుని సంపాదించుకున్న మూసీ ఆ తరహాలో అభివృద్ధి మాత్రం కాలేకపోయింది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రాగానే ప్రాధాన్యాంశాల్లో దీన్ని ఒకటిగా తీసుకుంది. మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే అని డిసైడ్ అయ్యింది. గత పాలకులు మూసీ చుట్టూ మాటలే చెప్పారు, కానీ అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయారు. బ్యూటిఫికేషన్ పైపైన జరిగింది. వరదలొస్తే అది కూడా గల్లంతైన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మూసీ మురికి వదలలేకపోవడం మరో మైనస్. మురికి జలాలు సరైన ట్రీట్మెంట్ లేకుండానే కృష్ణానదిలో కలిసే పరిస్థితి తయారైంది. ఒకప్పుడు మురికిగా మారి ఆ తర్వాత పాలకులు మేల్కొనడంతో జీవం పోసుకున్న నదులు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు మూసీకి మహర్దశ వచ్చేలా రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత లండన్కు వెళ్లనున్నారు. అక్కడ సిటీ మధ్యలోంచి వెళ్లే థేమ్స్ నదిని పరిశీలిస్తారు. ఒకప్పుడు మురికిగా ఉన్నది ఇప్పుడు ఎలా మారిందో అబ్జర్వ్ చేస్తారు. థేమ్స్ ఆఫ్ ఇండియా అని మూసీకి పేరు రావడానికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సిటీ మధ్యలోంచి వెళ్లడం ప్రధాన కారణం. నగరానికే వన్నె తెచ్చేలా ఈ నదీ ప్రవాహాలుంటాయి. థేమ్స్ కథ మార్చేసింది బ్రిటన్. కానీ మన దగ్గర మూసీ మురికి మాత్రం వదలడం లేదు. అది తేడా. కానీ ఆ పరిస్థితి నుంచి మూసీని బయటపడేసే కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అందమైన నగరాలు చాలా నదుల ఒడ్డునే వెలిశాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్, సెయిన్ నది ఒడ్డున ప్యారిస్, రెడ్ రివర్ ఒడ్డున వియత్నాంలోని హనోయ్ సిటీ ఉన్నాయి. మూసీ ఒడ్డున మన హైదరాబాద్. కానీ ఏం లాభం? టూరిస్ట్ అట్రాక్షన్కి స్కోప్ ఉన్న మూసీని ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోకపోవడం, పైగా దగ్గరికి వెళితే చాలు భరించలేని వాసన, కెమికల్ వేస్టేజ్ అన్నిటితో సతమతమవుతోంది. హైదరాబాద్ మీదుగా దాదాపు 55 కిలోమీటర్ల దాకా మూసీ ప్రవహిస్తుంది. వికారాబాద్, అనంతగిరి నుంచి మొదలై హైదరాబాద్లో ఎంట్రీ అవడంతోనే మురికిగా మారిపోతోంది. అందుకే మొదట హైదరాబాద్ పరిధిలోని మూసీ నదిని మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచించింది. ఇది ఫేజ్ 1 మూసీ ప్రాజెక్టుగా ఉండబోతోంది.
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని వచ్చే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని సంకల్పం పెట్టుకున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్నిటినీ ఏర్పాటు చేయబోతున్నారు. విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లని పరిశీలించనున్నారు. 3 నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేలా ప్లాన్ చేశారు. ఆకస్మిక వరదలొచ్చినా తట్టుకునేలా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. మూసీ నది పరివాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యల్ని చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు, చార్మినార్, తారామతి బారాదరి, ఇతర పర్యాటక ప్రాంతాల్ని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందించనున్నారు. వీటన్నిటినీ పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికల్ని రెడీ చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహకంలో ఇప్పుడు జరిగిన బ్యూటిఫికేషన్ పెద్దగా ఉపయోగపడడం లేదు. వాకింగ్ ట్రాకులు లేవు. నది బయట కాకుండా మూసీ అంచుల దగ్గర సుందరీకరణ చేశారు. వరదలతో అవన్నీ కొట్టుకుపోయి చేసిన పని వృధా అయిన పరిస్థితి. సిటీ పరిధిలోని మూసీ తీరంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేలా ప్లాన్ చేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాంలను నిర్మించి వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటుకి రంగం సిద్ధమవుతోంది. అలాగే మూసీ రివర్ వ్యూలో 5 స్టార్ హోటల్స్ ఏర్పాటుకి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇలా ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి ఈ సర్క్యూట్ని డెవలప్ చేసేలా ప్లాన్ చేశారు.